కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన సోదరుడితో పాటు మరో 34 మంది ఎస్సీ మహిళపై దాడి చేశారనే ఆరోపణలతో చిప్పగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో 28 మంది నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆదోనిలోని 2వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ల తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో తమ వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదోపవాదాలు పూర్తయిన అనంతరం బెయిల్ పిటిషన్పై తదుపరి నిర్ణయాన్ని ఈ నెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. సతీష్ మంత్రి అందరు చూసినాం అయిపోయి నా బంద్ తీసుకున్నాను స్మూత్గా చూసి వెళ్ళిపోయి మీరే మాతో పాటు వస్తారు కదా. ఇద్దరు సీఏలు ఉన్నారు, మీరు 10 నిమిషాల కోసం మాతో పాటు రండి. చూసినాక లంచ్ కూడా మాతో పాటు చేసి మమ్మల్ని సాగరం చాలా మంది ఆంధ్రలో అనుమతి తీసుకొస్తారా? మీరు హైదరాబాద్లో టెంపుల్ చూడడానికి వస్తే, తెలంగాణ టెంపుల్ చూడడానికి వస్తే మీరు అనుమతి తీసుకొస్తారు. మరి టెంపుల్ అది నీళ్ళది. మా దగ్గర జూరాలకు వస్తారు కదా సార్, నీళ్ళు చూడడానికి. జూరాలకు కూడా వస్తారు కదా సార్, జూరాలు ఉంది కదా. అవి మొత్తం జామ్ అయిపోయింది. మీరు ఒక సమస్య సృష్టిస్తే మేము ప్రతిగా ఇప్పుడు పోయి వాపసు పోయినాక పడితే చాలా పాలంపూర్ వాళ్ళకి పరిస్థితి అర్థం సిఏ వరకు వచ్చారు కదా. సిఏ మరి డిఎస్ పెట్టినాక ఎస్పీ అంటాడేమో. వెళ్ళిపోవాలి. మరి ముందే మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి మీరే మాట్లాడితే అయిపోయింది కదా. రోడ్డు మీద ఆపింది ఎవరండి? రోడ్డు మీద ఆపింది ఎవరు? రోడ్డు మీద ఆపింది ఎవరు? పర్మిషన్ లేదు. కంటే ఎక్కువ తీస్తలేమన్నట్లు లెక్కలలో చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా 40-50 వేల క్యూసెక్ల నీళ్లు తీస్తున్నారు. ఇది బయటపడుతుందని మమ్మల్ని అడిగి పోనిస్తలేరు. నిన్నగాక మొన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చిపోయినారు. ఆయన ఒకరిద్దరు వచ్చిపోయినారు కాబట్టి వాళ్ళు వచ్చి చూసిపోయినారు, రికార్డు చేసుకున్నారు. మొత్తం వీడియోలన్నీ కూడా బయటకు వచ్చినాయి. పాలమూరు ప్రజలకు కూడా ఈ విషయాలు అర్థం కావాలనే ఇవాళ పాలమూరు నుంచి అనేక మంది రైతులు ఇవాళ వచ్చినారు. వీళ్ళందరూ కూడా వ్యవసాయాలు చేసేటువంటి రైతులు, టీఆర్ఎస్ పార్టీ అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, కానీ అందరు రైతులు. మరి ఇక్కడ ఇవ్వగలిగిన నీళ్లు అక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అక్కడ ఇవ్వాలి, కంటిన్యూస్గా ఇవ్వాలని డిమాండ్ మా ప్రభుత్వంతో పెట్టడానికి ఇది చూపిద్దామని మేము వస్తే
మరి ఇవాళ ఇక్కడ వీళ్ళు ఆపడం అనేటువంటిది దుర్మార్గం, అన్యాయం, అప్రజాస్వామికం. ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడినాను, 2-3 సార్లు మాట్లాడినాను. సార్ మీరు ఇంతమంది వస్తున్నారు, పర్మిషన్ తీసుకుని ఉండాల్సిందే. ఇవాళ ఏదో అవతల వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది, మాకు బందోబస్తులు అక్కడున్న ఇక్కడ ఏవో సాకులు చెప్తున్నారు. ప్రాజెక్టులు చూడడానికి పర్మిషన్ ఏమిటోదని నాకు అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి పరాయి రాష్ట్రాల నుంచి, పరాయి దేశాల నుంచి వచ్చిపోతున్నారు. ఓ ప్రాజెక్టు చూడడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? అసలు మేము ఇక్కడేమో ఆందోళన చేయట్లేదే, మేము ఇక్కడేమో అలజడికి రాలేదే. ఓ ప్రాజెక్టు చూసిపోవడానికి వస్తే ఆపాల్సినటువంటి ఆగత్యం ఎందుకు? అసలు ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. తెలంగాణ రైతులు, మరీ ముఖ్యంగా పాలమూరు రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన నీళ్లు మనకు కూడా దక్కకుండా మనవి వాళ్ళకే వాళ్ళకే ఇవ్వడం కోసం బానిస ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఇవాళ తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు. జిల్లా మంత్రులకు కానీ, జిల్లా ప్రజాప్రతినిధులకు కానీ బాధ్యత లేదు. పాలమూరు ప్రజల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అయితే సాఫీగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోయి చూసుకొని పోదామంటే మరి పోలీస్ అధికారులు ఇక్కడ ఆపడం జరిగింది. సరే, అది వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఇష్టం. దీన్ని మాత్రం మేము ఖండిస్తాము. మీరు ఆపినా ముందే మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి మీరే మాట్లాడితే అయిపోయేది కదా. రోడ్డు మీద ఆపింది ఎవరండి? రోడ్డు మీద ఆపింది ఎవరు? పర్మిషన్ లేదు, కూర్చొని మాట్లాడారు. శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, 188 టీఎంసీలు ఉన్నాయి నికరంగా. ఇది 2 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. ఇది హక్కులు ఎవరికి ఎంత వాటా అనేది కృష్ణా ట్రిబ్యునల్ తెలుస్తుంది. అప్పటిదాకా ఈ ప్రాజెక్టు మీద ఉండేటువంటి సిస్టమ్స్ ఏవైతే డెవలప్ అయిన సిస్టమ్స్ ఉన్నాయో అందులో ఏ మేరకు వాడుకోగలిగేటువంటి శక్తి ఉంటే ఆ మేరకు, ఎవరికి శక్తి ఉన్న మేరకు వాళ్ళు వాడుకుంటున్నారు నీళ్లు. ఇది గత కొన్నేళ్ళుగా జరుగుతూ ఉంది. ఇక్కడ అంశం ఏంటంటే, మా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము శ్రీశైలం రిజర్వాయర్లో ఉండేటువంటి నీళ్ళని కానీ, కృష్ణ మీద ఉండేటువంటి నీళ్ళ నాటి జూరాల దగ్గర కానీ, పాలమూరు రైతాంగానికి, ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి సకాలంలో ఇవ్వవలసినటువంటి నీళ్ళు ఇవ్వటం లేదు. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి కుంటి సాకులు ఏంటంటే, నీళ్లు లేవు, వర్షాకాలం వర్షాలు లేవు, ఎల్నినో ఉంది. ఇది వాస్తవమే. కానీ పైనుంచి రోజు 2-2.5-3 లక్షల క్యూసెక్ల నీళ్ల వరద వచ్చింది కదా. ఆల్మట్టి, నారాయణపూర్ నిండుకొనే, జూరాల నిండుకొనే శ్రీశైలంలోకి నీళ్లు వచ్చినాయి. శ్రీశైలంలో 180 టీఎంసీలు నికరంగా ఉన్నాయి. ఆ నీళ్లలోంచి 854 అడుగులోంచి పొదిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీళ్లు రోజుకు 30 నుంచి 50 వేల క్యూసెక్ల దాకా పోతా ఉన్నాయి. వరదను బట్టి, వచ్చేటువంటి వరదను బట్టి డ్రా చేస్తున్నారు. మరి ఈ టైంలో జూరాల మీద నీళ్ళు ఇవ్వడానికి కానీ, ఇదే శ్రీశైలం నుంచి మాకు ఉండేటువంటి పాలమూరు రైతాంగానికి ఉండేటువంటి కలవకుర్తి ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇవ్వడానికి కానీ ఇబ్బంది ఏంటి అని మా ప్రభుత్వాన్ని అడిగినప్పుడు వాళ్ళు మీనమేషాలు లెక్క పెడుతున్నారు, కుంటి సాగులు చెప్తున్నారు. కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషను 3 పంపులు ప్రతిరోజు నడిపితే కూడా 250 రోజులు, 200 నుంచి 250 రోజులు నిరవధికంగా నడిపితే కూడా మేము 40 టీఎంసీలు కూడా వాడుకోలేము. మాకున్న సిస్టమ్ చిన్నది. మేము పూర్తి చేసుకున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అది వినియోగంలోకి వస్తే రోజుకు 2 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉంటుంది వరద వచ్చినప్పుడు. కానీ ఇవాళ మేము 0.2 టీఎంసీ పర్ డే కూడా వాడుకునేటువంటి స్థితి లేదు. ఆ నీళ్లను కూడా తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోయమంటే ఎత్తిపోయకుండా కుంటి సాకులు చెప్తాము. అందుకోసమే ఒకే రిజర్వాయర్ మీద, ఒకే నది మీద ఉండేటువంటి ఒకే రిజర్వాయర్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వగలుగుతుందా లేదు, ఎట్లా ఇవ్వగలుగుతున్నది? అతి తక్కువ పరిమాణంలో తీసుకోవాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వం తీసుకోనికే ఎందుకు చేతనైతే లేదు? మీ అసమర్థత ఏంది? ఈ విషయం తెలంగాణ రైతాంగానికి అర్థం కావాలి అని చెప్పి మేము పర్యటన పెట్టుకున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వివేచన ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా పర్యటన అడ్డుకోకూడదు. మేము వాళ్ళకి వ్యతిరేకంగా రాలేదు. మా రైతాంగానికి మేలు కలగాలి, ఇది చూపించని చెప్తున్నామని వచ్చినాము. పొదిరెడ్డిపాడు సమీపంలో పోయే వరకు వాళ్ళు అడ్డుకున్నారు. ఓ 10 కిలోమీటర్ల యువతల పోలీసులు అడ్డుకొని, లేదు సార్ అనుమతి లేదు, మేము పోనీయం. ఎవరి అనుమతి కావాలి? ఎవరు ఇవ్వాలి అనుమతి? మేము దేనికి పోతున్నాం? రైతులు పోయేటువంటి నీళ్ళని చూస్తామంటున్నారు.
మాకు వస్తలేవు, మరి మీకు వస్తున్నాయి కదా, మా సర్కార్ ఏమో నీళ్లు లేవంటుంది, మరి ఏది నిజం తెలుసుకుందామని రైతాంగం చెప్తున్నారు. దాంట్లో అభ్యంతరం పెట్టాల్సిన అవసరమే లేదు కదా ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. చెప్తున్నాము ఇది కొత్త సొంత రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. వాళ్ళు రాజ్యాంగం ఏం రాసుకున్నారో నాకు తెలీదు. ఇక్కడ జరుగుతున్నది బట్టి చూస్తే అట్టే రాసుకొని ఉంటారు ఆ బుక్లో. వాళ్ళు ఏమంటారు, రాజారెడ్డి రాజ్యాంగం సృష్టిస్తున్నారు. రాజారెడ్డి ఇప్పుడు మాకు అధికారం పోయి ఏమీ లేదు, మేము సార్ రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు అంటున్నారు. రాజ్యాంగం మేమంటే మీరేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. మేము అధికారం ఉన్నావా? మా ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా ఉండింది. ఈ విధమైనటువంటి సామాన్యుని హింసించినట్టు ఒక్క ఇన్సిడెంట్, ఈ విధంగా తప్పుడు కేసు, క్రైమ్ నెంబర్ ఫస్ట్ కేసు ఉంది. అతను 700 దెబ్బలు తినేస్తాడు, లేవలేని పరిస్థితిలో ఉంటాడు, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటాడు. కానీ ఇంకో క్రైమ్ నెంబర్ 38లో ఇంకో గంట తర్వాత ఆయన కత్తులు తిప్పుతుంటాడు. నేమకల్ విలేజ్. ఇది ఎక్కడైనా ఉందా? హాస్పిటల్ బెడ్ స్ట్రెచ్చర్లో ఉండైనా పని లేసి వచ్చాయంటే ఇదన్నా ఉండాలి కదా, బ్యాండేజ్లు మేకప్ అన్నా ఉండాలి కదా. ఫ్రెష్గా ఆయన వచ్చి 8:30 మళ్ళీ కత్తులు తిప్పుతుంటాడా? 7:30 మీ ప్రకారం ఆయన కొట్టేశారు, స్ట్రెచ్చర్ మీద హాస్పిటల్కి తీసుకుపోతున్నాను కదా మీరు చెప్పింది. 8 గంటలప్పుడు మేము రికార్డు చూపించాం, కోర్టుకి వీడియో చూపించాము. చూడమ్మా 8 గంటలకి ఈయన ఎక్కడ ఉన్నాడో దెబ్బలు తిని చెప్పబడిన వ్యక్తి చూపించాం. తర్వాత మీకు అందరికీ తెలుసు, మీ మీడియా క్యాట్సాప్, మీరు ఈ కేసులో సహాయం చేసిన వాళ్ళు మీరే. ఎందుకంటే నైటీ చింపేశాడని కేసు పెడతారు మీకు అందరూ. మీ వీడియోలు తీయబట్టి, మీడియా తీయబట్టి తన భర్తే తన నైటీ చింపింది, అది మీ అందరికీ దండం. ఆ మీడియా క్లిప్పింగ్ లేకుంటే తన జీవితం ఏపోయి ఉంటుంది, ఆ ముద్దాయి జీవితం. ఇదేం చిన్న కేసా? నడి వీధిలో ఒక ఆడమనిషిని వివస్త్రం చేసి నైటీ పెరికేషన్ కేసు చిన్న కేసా? ఏమైపోవాలా? కానీ అదృష్టం మీ వీడియో క్లిప్పింగ్స్ వల్లే తన భర్తే తను చింపేసింది కోర్టు చూపించారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఒకవేళ పాలకపక్షం అధికారులు కొంతవరకు ఒత్తబాడవచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, కానీ ఇంత దుర్మార్గం చేశారంటే. ఒక్క విషయం చెప్తున్నాను, నేను ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. నా మిత్రులు నాకన్నా చాలా తెలియదు, వాళ్ళు దే కుడ్ హావ్ డన్ ఇట్ బెటర్. ఎందుకు వచ్చానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం, ఇంత అన్యాయం జరుగుతుంటే మీరందరూ కూర్చోవద్దు ఆఫీస్లో కనిపిస్తే రావడం జరిగింది. బట్ వన్స్ అగైన్ సేక్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. As my friends, I'm very, very happy. Very, very happy to say that how strong my people are, my family is in this place. The strongest part that saves. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాల్ని ఇంత ధైర్యంగా ఎదుర్కొని, ఇంత చాకచక్యంగా, ఇంత చట్టబద్ధంగా ఎదుర్కొనే నా కుటుంబం కింద ఫీల్ అవుతున్నాను. ఆల్ మై లీగల్ కలిసి టీమ్. దట్స్ ది ఇంట్రడక్షన్. ఈరోజు మా నాయకుడు ఆదేశానుసారం ఈరోజు ఆర్గ్యుమెంట్స్ చెప్పడం జరిగింది. ఉదయం ఒక సెషన్స్ జరిగింది, మరలా ఈరోజు ఇందాక ఒక సెషన్, ఇప్పుడు దాకా సెషన్స్ జరిగింది. ముఖ్యంగా మా వాదన ఏంటంటే మొత్తం 4 కేసులు టోటల్గా. ఒక కేసు ఫస్ట్ 7:30కి జరగద్ది, ఏ ఊర్లయ్యా? సంఘాల గ్రామంలో 7:30 జరగద్ది అని ఆ శేఖర్ అనే అతన్ని కొట్టారు, తన భర్తనని చెప్పి ఆమె తలబగలు కొట్టేశారు, అతన్ని కట్టితో కొట్టారు. కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆలూరు హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకుపోయినాం. అక్కడి నుంచి సీరియస్ అని చెప్పి ప్రమాదం కాబట్టి బళ్ళారి హాస్పిటల్లో చేర్పించమంటే అక్కడ తీసుకుపోయినాము. కాబట్టి వీళ్ళందరూ బుద్ధాయిలు అని చెప్పి వర్షం. ఆమె ఫిర్యాదు ఇచ్చినటువంటి శేఖర్ గారి భార్య ఏం చెప్తుందంటే, ఆ వచ్చిన వాళ్ళు 5 గ్రామాలకు చెందిన వాళ్ళు, ఆ ఊరు గ్రామస్తులు కూడా కాదు, 40-45 మందికి పేర్లు, ఇంటి పేర్లు, వయసు, తండ్రి పేర్లు కూడా చెప్తారు. ఆ ప్రపంచంలో రాత్రి 7:30 భయానకమైన పరిస్థితుల్లో ఏమైనా ఓటర్స్ లిస్ట్ పెట్టుకొని రాశారా, ఫోటోలు పెట్టుకొని? లేదు, ప్రతి ముద్దాయి దగ్గరికి పోయి మీ తండ్రి పేరేంది, మీ వయసు ఎంత, మీ ఊరేంది, నీ ఫోటో నీ ఆధార్ కార్డు ఇవని అడిగి రాశారా ఈ కంప్లైంట్?